ఇక అందరూ రెడీ అయ్యి కిందకు వచ్చేసరికి కార్ అయితే రెడీగా ఉంది. ఇక ముందైతే మా అమ్మమ్మ తాతయ్యనైతే లోపల కూర్చోబెడుతున్నాం. ఇక నేను కూడా లోపలికి ఎక్కుదాం అనే లోపల నన్ను అయితే ఆపేశారు. ఎందుకంటే ఈ కార్ అయితే ఓన్లీ వీళ్ళిద్దరికే కాబట్టి. ఇక సరే కదా అని పక్కన వెయిట్ చేస్తుంటే ఒక పెద్ద 1000 వాళ్ళ అయితే తీసుకొచ్చారు. ఇక చాలా సేపు క్రాకర్స్ కాల్చిన తర్వాత మా అమ్మమ్మ తాతయ్య ఫంక్షన్ హాల్ కి అయితే స్టార్ట్ అయిపోయారు. ఇక మా మమ్మీ అయితే ఇప్పుడు చాలా టెన్షన్ అయితే పడుతుంది. ఇక మేము కూడా వీళ్ళ వెనకాలే ఇంకో కార్ లో వెళ్తున్నాం. ఇక ఫైనల్లీ మండపం దగ్గరికి అయితే వచ్చేసాం. వచ్చి రాగానే ఫోటో షూట్ అయితే స్టార్ట్ చేసేసారు. ఓన్లీ కెమెరాతోనే కాకుండా డ్రోన్ తో కూడా. ఇక్కడికి వచ్చాక కూడా మళ్ళీ క్రాకర్స్ అయితే కాల్చాను. ఇక నేను కూడా ఇక్కడ క్రాకర్స్ అయితే కాల్చాను. మేమైతే ఈ ఎంట్రన్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. కానీ ఎంట్రన్స్ గురించి అయితే మేమైతే మా అమ్మ తాతయ్యకి ఏ విషయం చెప్పలేదు. ఎందుకంటే కొంచెం సర్ప్రైజ్ గా ఉండిద్దని చెప్పి. వాళ్ళకైతే తెలియదు కాబట్టి కార్ లోంచి దిగగానే కొంచెం సర్ప్రైజ్ అయితే అయ్యారు. ఇక అది చూసి మేము కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాం. నేను కూడా రెడీ అవ్వడం వర్త్ అని ఇప్పుడే అనిపించింది. ఇక ఇలా వీళ్ళందరినీ చూస్తే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నేనే కాకుండా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను.